రేపు విశాఖలో అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. స్టీల్ ప్లాంట్ బాధితులను ఆయన పరామర్శించనున్నారు. సోమవారం సాయంత్రం స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోవటం, మరికొందరు తీవ్ర గాయాలతో విశాఖపట్నంలోని వివిధ హాస్పిటల్స్లో చికిత్స పొందుతుండటం పట్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటన గురించి సమాచారం అందిన వెంటనే బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని పార్టీ నేతలను వైఎస్ జగన్ ఆదేశించారు. ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ క్షతగాతులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకులకు సూచించారు. ఈ ఘటనకు సంబంధించి బాధితుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పార్టీ సీనియర్ నేతల ద్వారా తెలుసుకుంటున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాతులను పరామర్శించి ధైర్యం చెప్పనున్నారాయన. రేపు విశాఖలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శిస్తారు ఆయన. నిన్న సోమవారం సాయంత్రం స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోవటం, మరికొందరు తీవ్ర గాయాలతో విశాఖలోని వివిధ హాస్పిటల్స్లో చికిత్స పొందుతుండటం పట్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటన గురించి సమాచారం అందిన వెంటనే బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని పార్టీ నేతలను వైఎస్ జగన్ ఆదేశించారు. ప్రమాదంలో మృతి చెందిన కార్మిక కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకులకు సూచించారు. ఈ ఘటనకు సంబంధించి ఆ బాధితుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పార్టీ సీనియర్ నేతల ద్వారా తెలుసుకుంటున్నారు వైఎస్ జగన్. ఈ సందర్భంగా హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి ధైర్యం చెప్పనున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.